128వ కీర్తన 1-2 చరణాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు అన్నాడు. కష్టం అనేది సామాన్యమైనది కాదు. కష్టంలో 2 రకాలు ఉంటాయి. ఏంటనంటే, భౌతికంగా మనం బ్రతకడానికి చేసేది కష్టం. సేమ్ టైంలో దైవికంగా ఎదగడంలో కూడా మనం కష్టపడాలి. భౌతికంగా బ్రతకడానికి కష్టపడాలి, దైవికంగా ఎదగడానికి కూడా కష్టపడాలి. ఆ తల్లి భర్త సరిగా చూడకపోయినా, పట్టించుకోకపోయినా, వ్యసనపరుడుగా ఉన్నా, అనారోగ్యంతో ఉన్నా, తన బిడ్డల్ని పోషించుకోవాలని కష్టపడి ప్రయాసపడి బిడ్డలను పెంచుకుంది. మీరు ఎప్పుడైనా సరే చూడండి, తండ్రి యొక్క సంగతుల కన్నా తల్లి ఎప్పుడూ కూడా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటుంది, పట్టించుకుంటూ ఉంటుంది. అదొక విచిత్రమైన బంధం. అది బాధ్యతలు తీసుకుంటూ ఉంటుంది. తండ్రి వ్యసనపరుడు కావచ్చు, విడిచిపెట్టేవాడు కావచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ తల్లి మాత్రం రెక్కలు చాచి తన బిడ్డలను ఎలాగైతే రెక్కల కింద చేర్చుకుంటుందో అలా చేర్చుకుంటుంది. ఆ తల్లి కూడా అలాగే చేర్చుకుంది. దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా నువ్వు నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు అన్నాడు. అంటే ఆ తల్లి పడినటువంటి కష్టం వృధాగా పోయిందా అంటే వృధాగా ఏం పోలేదు. దేవుడు ఆ కష్టాన్ని దీవించాడు. కనుక మనము కూడా మన జీవిత కాలాలలో దేవుని యందు భయభక్తులు కలిగి మనం బ్రతికినప్పుడు భౌతికంగా కూడా మన కష్టార్జితాన్ని అనుభవించే అవకాశాన్ని దేవుడు మనకి దయచేస్తాడు. కనుక ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 28వ వచన భాగంలో చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 4:28. దొంగిలవాడిక మీదట దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడాలి. తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడాలండి. ఈ రోజున బ్రతకడానికి చాలామంది పని చేసుకుంటూ మాకు ఇల్లు గడవక, బ్రతకడానికి అవకాశం లేక ఈ మార్గాన్ని ఎంచుకున్నాము అని కొంతమంది తల్లులు వ్యభిచారులుగా బ్రతుకునోళ్ళు ఉన్నారు. వ్యభిచారపు వృత్తి చేసి శరీరాన్ని అమ్ముకుని వారు బిడ్డల్ని పోషించిన వారు ఉన్నారు. కానీ అది వారికి ఆశీర్వాదకరంగా ఉండదు. అది దైవికంగా కూడా వ్యతిరేకమైన క్రియ. కొంతమంది బ్రాందీ షాపులో పనిచేసి మందు అమ్ముతూ, కొంతమంది కళ్ళు గీసేవారు కళ్ళు అమ్ముతూ దేవునికి విరుద్ధమైనటువంటి పనులు, చేయకూడని పనులు, సమాజాన్ని పాడు చేసే పనులు, ఒకరిని పాడు చేసే పనులు చేసి నేను కష్టపడి మిమ్మల్ని పెంచుతున్నాను మీకోసమే అని చెడిపోయిన క్రియలు చేసి పెంచడం అనేది అది శాపగ్రస్తమైనది. అందుకే అక్కడ ఏమంటున్నాడు, చదవండి. ఏమన్నాడమ్మా? దొంగిలవాడిక మీదట దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడాలి. వ్యభిచారము చేసినటువంటి స్త్రీ ఎవరికో శరీరాన్ని అమ్ముకుని ఆ డబ్బులు తెచ్చి దేవునికి కానుకగా ఇస్తే దేవుడు దాన్ని ఎలా అంగీకరిస్తాడు అసలు చెప్పండి? అది వినడానికే బాధగా ఉంది కదా. మరి దేవునికి ఎంత నొప్పిగా అనిపిస్తుంది? ఎవరి దగ్గరో దొంగతనం చేసి ఎవరిదో నువ్వు దోచుకుని అది దేవునికి కానుకగా ఇస్తే, కానుకగా ఇస్తున్న దానికే దేవుడు అంగీకరించట్లేదు. ఆ డబ్బు తెచ్చి కుటుంబాన్ని పోషించాను, బిడ్డల్ని పోషించాను, నిన్ను సాకాను అంటే ఆ బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండరు. అందుకని యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు తన చేతుల కష్టార్జితాన్ని
అనుభవిస్తాడంటే కష్టపడాలి, పని చేసుకోవాలి. అది దైవికంగా ఏ పనైనా కావచ్చు. ఒక ఇంట్లో పాచి పని చేయి, అదేమన్నా తప్ప, నేరమా? పాచి పని చేసుకుని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళావు, అంట్లు తవ్వుకుని బట్టలు ఉతుక్కుని వాళ్ళ ఇల్లంతా శుభ్రం చేసి దానికి తగినటువంటి కొంత సొమ్మును తెచ్చుకుని తద్వారా కుటుంబాన్ని నువ్వు పోషించుకుంటున్నావు. ఎదుటివారి సొమ్ము దోచుకునో చెడు కార్యములు చేసో నువ్వు బ్రతకాలనుకుంటే ఆ కష్టార్జితం అనరు దాన్ని, అది శాపగ్రస్తమైనది. దానిని దేవుడు అంగీకరించాడు. ఇతరుల సొమ్మును దోచుకుని నీ కుటుంబాన్ని పోషించుకోకూడదు. ఈ మాట అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే అది ఎవరిదైనా కావచ్చు, అది చేయటం వల్ల నీకు మేలైతే కలగదు. అక్కడ ఏమంటున్నాడు? తన చేతులతో మంచి పని చేయొచ్చు, కష్టపడాలి. పౌలు గారు ఆ సంఘానికి అది నేర్పించాడు. కనుక మీరు కూడా అలా కష్టపడండి, మీరు కూడా అలా చేయండి అని పౌలు గారికి ఎంతో వెసులుబాటు ఉంది. అయినప్పటికీ కూడా పౌలు గారు అంటున్నాడు, ఒకసారి అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 34వ వచన భాగాన్ని చూడండి. 20:34 అపొస్తలుల కార్యములు. నా అవసరముల నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. నా అవసరాల కొరకు, నాతో పాటు ఉన్నవారి కొరకు నా చేతులు ఏమయ్యాయి? కష్టపడ్డాయి. ఆయన డేరాలు కుట్టుకునే వృత్తి చేసుకునేవాడు. ఆ డేరాలు కుట్టుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు అసలు చెప్పాలంటే. కానీ ఏం చేస్తున్నాడు ఆయన? ఆ డేరాలు కుట్టుకుంటూ పని చేసుకుంటూ తన వారిని, తనతో పాటు ఉన్న వారిని, తనని కూడా పోషించుకుంటున్నాడు. అక్కడ ఇంకా మీరును ఎలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు మీరు ఏం చేయాలా? జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. పిల్లలు ఆలోచించాలి. మన యొక్క కష్టం అది ఆశీర్వాదకరంగా ఉండాలంటే అది దేవునికి ఇష్టమైనట్టుగా మంచి పని అది చేయాలి. మీకు తెలియదేమో కానీ చాలామంది విశ్వాసులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వడ్డీ వ్యాపారం చేస్తారు. అందులో విశ్వాసులు ఉన్నారు, సేవకులు కూడా ఉన్నారు. వడ్డీ వ్యాపారం చేస్తూ ఆ వడ్డీ వ్యాపారం ద్వారా వచ్చిన సొమ్మును కుటుంబాన్ని పోషించుకున్నాను, ఆ వడ్డీ డబ్బులతో తెచ్చి సంఘంలో వస్తువులు కొన్నాను అంటే అది దీవెన అవుతుందా? శాపం అవుతుందా? చెప్పండి. అది మంచి పనేనా? అమ్మ వింటున్నారా? అది మంచి పనేనా? పాత నిబంధన గ్రంథంలో చదువుకుంటే నువ్వు వడ్డీ కోసం వాళ్ళ బట్టలు పట్టుకెళ్ళిపోకు, వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు పట్టుకెళ్ళిపోకు. వాడుకున్నది ఒకటే వస్త్రం, వాడుకున్నది ఒకటే వస్తువు, అది నువ్వు పట్టుకెళ్ళిపోతే వాడు నాకు మొరపెడతాడు. వాడు నాకు మొరపెడితే వాడి మొర నేను వింటాను, వాడి మొర నేను వింటే నీ మీద యాక్షన్ తీసుకుంటాను అన్నాడు దేవుడు. అసలు దేవుని మాట ఏంటి అద్భుతమండి బాబు. ఆయన మాట వింటే ఎన్ని వస్తాయి బయటికి. నువ్వు వడ్డీ వ్యాపారం చేసి ఇతరులను బాధ పెట్టేటట్టుగా ఉన్నావు, అది కష్టార్జితమైతే కాదు. అలాగే మేలుకరంగా చేయాల్సినటువంటి కష్టం చెడు పనులు చేసి సంపాదిస్తున్నావు, అది కష్టం కాదు. ఇందాక నాకు విజయం అని చెప్పేటప్పుడు వాళ్ళ అమ్మ రైస్ మిల్లో జాయిన్ అయ్యి ఆ కష్టమంతా పడతా అక్కడ జీతం డబ్బులు తెచ్చుకుని పిల్లలను పెంచుతూ అన్నప్పుడు కష్టం అంటే ఏంటి ప్రభువా అన్నప్పుడు ఇదే. డబ్బున్న వాళ్ళ దగ్గరికి అందరూ పరిగెత్తుకుని వెళ్తారు, పేదవాళ్ళ దగ్గరికి ఎవరైనా వెళ్తారా? వాళ్ళతో ఎవరైనా మాట్లాడతారా? చేస్తారా? లోకం అంటది పెద్దవాళ్ళని కొట్టాలంట, పట్టుకొచ్చి చిన్నవాళ్ళకి ఎట్టాలంట. అదేంటది? వాళ్ళ కష్టార్జితం నువ్వు కొడతావా? అది మంచిదేనా? కానీ పౌలు గారు ఏమంటున్నాడు? ఆయన ఈ నా చేతులు ఏమయ్యాయి? కష్టపడ్డాయి, నా కొరకు, నాతో పాటు ఉన్నవారి వరకు కష్టపడ్డాయి అన్నాడు. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే, కానీ చెడు పని చేసి కుటుంబాన్ని పోషించకూడదు. చెడుతనము చేసిన వచ్చిన సొమ్ము, ధనం, అది ఏదైనా అది శాపగ్రస్తమైనది. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఆ ఎఫెక్ట్, దాని యొక్క ప్రభావం అది నీ మీద, నీ బిడ్డల మీద పడుతుంది. నిజమమ్మా, అది నీ మీద, నీ బిడ్డల మీద పడుతుంది. అది పడకూడదు అని అంటే నువ్వు నీతి కలిగిన వాడిగా, నీతి కలిగిన దానిగా, దేవునికి ఇష్టమైన పని చేసేటట్టుగా మన జీవితాలను కట్టుకుని నిలబడాలి. ఎప్పుడైతే మనం అలా ప్రవర్తించామో
అవన్నీ ఆ ఎఫెక్ట్ అంతా బిడ్డల మీద పడతా ఉంటుంది, బిడ్డల కుటుంబాల మీద పెడతా ఉంటుంది. నా పిల్లలు ఎందుకు ఇలాగ అయిపోయారని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఆ ఎఫెక్ట్ మన మీద పడింది, వాళ్ళు చేసిన కార్యాలు మన మీద పడ్డాయి, అవి మనల్ని ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాయి. కనుకనే మనం ఇలాగ అయిపోతూ ఉన్నాం. ఇప్పుడు మనకు వాక్యం అర్థమైంది కాబట్టి మనము తగు జాగ్రత్తలు ఏం చేయాలా, తీసుకోవాలి. కనుక ఎటువంటి భౌతికంగా కష్టపడేటువంటి విషయాల్లో దైవిక నియమాన్ని ఎరిగి ఉండాలి. స్వామన్న సందర్భంలో ఇలా చెప్తే నేను విన్నాను. ఒక ఆయన రిక్షా కార్మికుడుగా పనిచేస్తాడు. రిక్షా తొక్కుతాడు. పొద్దుస్తమాను రిక్షా తొక్కుంటాడు. కానీ ఆదివారపు ఆరాధన మాత్రం మాండు. ఆరాధన సమయానికి అతను ఎంత గొప్పవాడుగా ఉన్నాడంటే, అతను వారమంతా పని చేసుకోవటంలో ఒక్క ఆత్మైనా పట్టుకుంటాడట. రిక్షా తొక్కుకునే రిక్షా పుల్లర్ పని చేసుకుంటూ వారానికి ఒక్క ఆత్మను సంఘానికి తీసుకొస్తాడట. ఎవరైనా రిక్షా తొక్కుని వారానికి ఒక్క కొత్త ఆత్మను సంఘానికి తీసుకొస్తాడట. భోంచేసావా అంటే చేశానంటాడంట. ఒకసారి ఉండదంట, పాపం తినడానికి ఉండదంటండి. ఒకసారి స్వామిని ఇప్పుడు భోంచేసావా నువ్వు అంటే చేశానండి అన్నాడంట. సర్లే రా మనిద్దరం రా అని పిలిచారంట ఆయన. మీరు అర్థం చేసుకోవాలి, అతను కష్టపడి ప్రయాసపడి రిక్షా తొక్కుకుంటూ, చూసారా, దొంగతనం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, ఎవరిని దోచుకోలేదు, ఎవరి దగ్గర వడ్డీకి అడ్డంగా తినలేదు. తన కష్టపడి ప్రయాసపడుతూ నూతన ఆత్మలు సంపాదించుకుంటూ బ్రతికాడు. ఒక రోజున సేవకుడు ఏడంటండి, పని చేసుకుంటూ దేవుడు విడిచిపెట్టలేదు, తన పని కొరకు నన్ను వాడుకుంటున్నాడు. ఒక సామాన్యమైన వాడు, చూసారా, కష్టార్జితం ఎప్పుడూ వృధా పోదు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగూ ఆశీర్వదించబడును, నిత్యముగా అతడు తన చేతుల కష్టార్జితమును. మరి మీరు ఎప్పుడు అనిపించలేదా? కష్టార్జితం అనిపించడం ఏంటి? ఇప్పుడు నేను కష్టపడింది నేను అనుభవించకపోతే పక్కడు అనిపిస్తాడా? అనిపించలేదా? రెక్కల కష్టార్జితాన్ని అనుభవించడానికి దేవుని ఆశీర్వాదాలు కావాలి, దేవుని ఆశీర్వాద ఫలాలు కావాలి. అది లేకపోతే మనం కష్టపడింది కూడా మనం తినే యోగ్యం ఉండదు. కనుక ఎప్పుడు కూడా భౌతికంగా అలాంటి స్థితిలో ఉంటే దాన్ని పక్కన పెట్టి దేవుని పిల్లలుగా మనం ఇలాగ ఆలోచించాలి. ఎందుకనంటే పౌలు గారు అంటున్న మాట చూడండి ఒకసారి. గలతీ పత్రిక 4వ అధ్యాయము 11వ భాగం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 11వ భాగం. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. ఏం కష్టపడ్డాడు పౌలు గారు? ఇక్కడ ఏమాట చెప్తున్నాడు ఆయన? దేని గురించి కష్టపడ్డాడు ఆయన? దేని గురించి కష్టపడ్డాడని చెప్తున్నాడు ఆయన? మిమ్మును బట్టి నేను కలిగిన కష్టం వ్యర్థమైపోతుందేమో అంటే దేని గురించి కష్టపడ్డాడు? దేని గురించి వ్యర్థమైపోతుంది అనుకున్నాడు అంటే ఆత్మల కొరకు ప్రయాసపడ్డాడు, వారిని దేవుని కొరకు సంపాదించటంలో కష్టపడ్డాడు. అలా కష్టపడి వారిని దేవుని కొరకు సంపాదించాడు. వారు వేరే మార్గంలోనికి వెళ్ళిపోయి చెడిపోతున్నారేమో అని భయపడి నా కష్టం వ్యర్థమైపోతుందేమో అని బాధపడుతున్నాను అంటున్నాడు. అంటే ఏంటనమాట? భౌతికంగా మనం కష్టపడాలి, మంచి పని చేయొచ్చు, అంతేకాదు అదే టైంలో దైవికంగా మనం కష్టపడాలి ఆత్మల సంపాదన కొరకు. ఆ రోజున ఒకవేళ దేవుడు విడిచిపెట్టేస్తే, దేవుడే తెలియకపోతే ఈ రోజున ఈ సుబ్బులు విజయమైన అయ్యేదా? ఈ సుబ్బులు విజయమైన అయ్యేదా? అంటే దేవుడు ఏం చేశాడనమాట? తన సంకల్పాన్ని ఆమె ద్వారా నెరవేర్చుకున్నాడు. బిడ్డ మీద ఉండి అసలు ఈ గర్భంలో ఇన్ని బాధలు పడాలా? ఇన్ని బాధలు పడి ఈ ప్రకాశ్ అనేవాడిని కనాలా? అవసరమయ్యాడు మనకి అనుకుని ఆ బాధను భరించలేక వెళ్ళిపోతున్న ఆ తల్లి, దేవుడు ఆ రోజున ఆ తల్లి నుంచి నీ గర్భాన్న ప్రకాశ్ ఉన్నాడమ్మా, నువ్వు ఉండమ్మా అన్నాడు. అంటే గర్భంలో ఉన్నప్పుడు కూడా ఆ బిడ్డ విషయంలో ఏమైందంటే కష్టపడిపోయింది. పడిందా లేదా? మరి దేవుడు విడిచిపెట్టాడా? ఆ రోజున ముల్లమ్మ అనే ఈ జ్ఞానమణి గారిని దేవుడు ఎన్నుకొని ఇక్కడ కాకపోతే అక్కడికి వెళదాం దేవుడే నడిపిస్తాడు అనుకొని అక్కడికి తీసుకెళ్ళింది జ్ఞానమని కాదు,
ఎవరు పంపించారు అక్కడికి? దేవుడు పంపించాడు. ఎందుకంటే ఈ ప్రకాష్ అనేవాడు కావాలి. మీరు ఎప్పుడు అర్థం చేసుకోవాలి, ఎక్కడో ఉన్న నన్ను మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని దేవుడు ఇక్కడ దాకా నడిపించాడంటే మన పట్ల ఆయన సంకల్పం ఉంది. ఆయన సంకల్పం ఉంది, అందుకనే మన అందరం రాగలిగాం. లేకపోతే ఆయన ఎవరో, ఈయనెవరో, మనమెవరో, ఎక్కడెక్కడ వాళ్ళమో అయిపోయేవాళ్ళం. ఆ కష్టం వ్యర్థమైపోతుందేమో అని పౌలు గారు బాధపడుతున్నాడంట. మనము కూడా, నేను పడిన కష్టం, ఆ రోజున గర్భాన్ని పడిన బిడ్డ కొరకు శ్రమపడాల్సి వచ్చింది. ఆ తల్లి బిడ్డల కొరకు ప్రయాసపడుతుంటే ఆ రోజు కూడా బాధపడాల్సి వచ్చింది. తీరా ఎదిగిన తర్వాత, పెళ్లి చేసుకున్న తర్వాత భర్తను చూసి కష్టపడాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ బిడ్డను కనడానికి కష్టపడాల్సి వచ్చింది. తర్వాత బిడ్డ ఎదుగుతుంటే ఆ బిడ్డ చెడు మార్గాన్ని వెళ్ళిపోతుంటే కష్టపడాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటికి ఈ కష్టాలు ఏమవుతున్నాయంటే వెంటాడుతూ ఉన్నాయి. కానీ విశేషం ఏంటంటే దైవికమైనటువంటి కష్టం యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నడిపించబడింది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ కష్టాలు ఎప్పుడు దాకా ఉంటాయి? మనకి జీవితకాలం అంతా ఇవి ఉంటాయి. కనుక వీటిని మనము అధిగమించగలగాలి. ఈ కష్టం ఎంతున్నా సరే పని చేసుకుంటూ ఉండాలి. దేవుని నామాన్ని ఘనపరుస్తూనే మన బ్రతుకులను కాపాడుకుంటూ వెళ్ళిపోవాలి. అయ్యో నాకేం లేదు, నాకేం లేదు, నాకేం లేదు, నా బ్రతికేంటి ఇలాగ అయిపోయింది అనుకుంటే నిజంగా మనం ఏం బతకలేము. అమ్మా వింటున్నారా? మనం ఏం బతకలేం. అందుకనే లోకంలో ఉన్న అన్ని ప్రేమల్ని రుచి చూసాం మనం. అమ్మ ప్రేమ తెలిసింది, నాన్న ప్రేమ తెలిసింది, బిడ్డల ప్రేమ తెలిసింది, భార్య ప్రేమ తెలిసింది, భర్తల ప్రేమ తెలిసింది. ఇన్ని ప్రేమల కన్నా గొప్పదేది? దేవుని ప్రేమ కూడా తెలిసింది. కనుక ఆ రుచి ముందు ఇవన్నీ కూడా చాలా చిన్నివి, వ్యర్థమైనవి కాదు, కానీ చాలా చిన్నివి. కనుక ఆ ప్రేమను మనం గట్టిగా పట్టుకోవాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, చూడండి మంచి మాట, యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచన భాగం. యోహాను సువార్త 6:27 చదవండి, త్వరగా చదవాలి. అక్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగుజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడండి. చూసారా? అంటే క్షయమైన ఆహారం అంటే నాశనం అయిపోయేది. ఎలాగైనా మనం ఏదో బతుకుతూ ఉంటాము, కానీ దానికన్నా ప్రాముఖ్యమైనది ఏదంటున్నాడు? అక్షయమైన ఆహారం. దాని కొరకు కష్టపడాలంటున్నాడు. మరి ఇక్కడ కష్టం లేదా అంటే ఉంది, కానీ ఈ కష్టాలన్నింటినీ జయించగలిగే అవకాశం ఉంది. అక్కడే మన యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినటువంటి ఆ మాట మనం ఎప్పుడు చదువుకుంటూ ఉంటాం కదా, లోకములో మీకు శ్రమ కలుగును. 16:33 యోహాను సువార్త. 16:33 యోహాను సువార్త. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడు. మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని, అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీరు ధైర్యంగా ఉండండి, నేను లోకాన్ని జయించానంటే నా పిల్లలుగా మీరు కూడా లోకాన్ని జయిస్తారు అన్నాడు. కాబట్టి మన కష్టం వ్యర్థం కాకుండా ఉండాలంటే దైవిక అనుభవాలలో మనము ఎదగాలి. లోకంలో ఉన్నంతకాలం ఈ శ్రమలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయమ్మా, విడిచిపెట్టవు ఇవన్నీ. ఎన్ని పనులు చేసుకున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా ఇవి వెంటాడుతూనే ఉంటాయి, విడిచిపెట్టవు. మనం ప్రభువుని వెంబడించుట మానకూడదు. చివరికి ఒక మాట చెప్తాను చూడండి. కొరింథీయులకు రాసిన ముందు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:18 చదవండి త్వరగా. మొదటి పత్రిక 6:18 మంచి మాట అక్కడ రాయబడిందా, చదువుదాం. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు. దేనికోసం అంటే వీళ్ళు వాస్తవమైన జీవాన్ని సంపాదించుకున్నటకు. అసలు ఇది అర్థమైతే మనకి లోకంలో ఉన్నవి ఏం పట్టించుకోం మనం, తెలుసా? దేన్ని సంపాదించాలి? వాస్తవమైన జీవం అక్కడుంది, దాన్ని సంపాదించుకోవాలి. కాబట్టి మీరేం చేయాలా? రాబో కాలానికి మంచి పునాది వేసుకోండి అన్నాడు. మంచి పునాది వేసుకోండి. మంచి పునాది, మంచి పని, మంచి పునాది. వింటున్నారా? మంచి పని, మంచి పునాది.
మంచి పని చేయాలి, అలాగే మంచి పునాది కూడా వేసుకోవాలి. అలాగే ఈ పునాది వేసుకోవటంలో, దైవికమైన పునాది కూడా వేసుకోవటంలో కష్టపడాలి. కష్టంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, కానీ వాటిని ఓర్చుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 2వ వచన భాగం కూడా చూడండి ఒకసారి. 2వ పత్రిక 8వ అధ్యాయము 1-2 వచన భాగాలు. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. వాళ్ళకి ఎంత దేవుని కృప ఉందో మీకు చెబుతున్నాను. ఎలాంటి కృప ఉందంటే వాళ్ళకి, ఎలాగనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా. ఎలాగంటమ్మా, ఎలా పరీక్షించబడ్డారు వాళ్ళు? వారు బహు శ్రమల వలన పరీక్షింపబడ్డారంట. బిడ్డను కనడంలో శ్రమలు పడాలి, బిడ్డను మోయడంలో శ్రమలు పడాలి. ఇంత కష్టపడితేనే కానీ బిడ్డ చేతికి రాలేదు. మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది. ఆఖరికి అవసరమైతే ఆపరేషన్ చేయాల్సి వస్తే ఆపరేషన్ పొట్ట కోయించుకుని బిడ్డను తీయించుకోవాలి. గుర్తుపెట్టుకోవాలి ఇది. ఇంత కష్టపడాలి, ఇంత పరీక్షించబడితేనే కానీ బిడ్డ చేతికి రాలేదు అంటే పరీక్షలు వస్తాయి, మనకి పరీక్షలు వస్తాయి, అలాంటి ఇబ్బందులు వస్తాయి. ఒక్కొక్కసారి తినడానికి కూడా కష్టమయ్యే పరిస్థితులు వస్తాయి. ₹1 ఎవరన్నా ఇస్తే బాగున్ను అనుకునే రోజులు చూసారా? మీరు చూడలేదా? చూసారా? ₹1 ఎవరన్నా ఇస్తే బాగున్ను అన్న రోజులు చూసాం మనందరం. మర్చిపోకూడదు. ఆ శ్రమలన్నిటి నుండి కూడా దేవుడు విడిపించాడు. దేవుని కృప వల్ల ఈరోజు చేతిండా ఇప్పుడు మెతుకులు తినగలుగుతున్నాం. కాబట్టి భేదవారైన వారిని కూడా కనికరించమంటాడు. బహుశ్రమల వలన వారు పరీక్షించబడగా అత్యధికముగా వాళ్ళు ఏం చేశారంటండి? ఎంత సంతోషించారంట? వాళ్ళు అత్యధికముగా సంతోషించారా? శ్రమలు వస్తే అత్యధికంగా సంతోషం వస్తుందా? సంతోషం ఏముండదు. మళ్ళీ అత్యధికంగా ఎక్కడి నుంచి వస్తుంది? మనకు ఏదైనా చిన్న ఇబ్బంది వస్తే చాడు వెంటనే కృంగిపోతాం. అన్నయ్య గారు నా కోసం ప్రార్థన చేయరా? చేయండి. మీ అనుదిన ప్రార్థనలో పెట్టండి. రోజు ప్రార్థన, మామూలు ప్రార్థనలో, ఈ ప్రార్థన మామూలే కానీ అనుదిన ప్రార్థనలో కూడా పెట్టుకోండి. నా పేరు పలానా గుర్తుపెట్టుకోండి. ఈ కష్టానికే ఇలాగైపోతే, మనం ఈ కష్టానికే బాధలు పడిపోతే, వాళ్ళు దేవుని కృపను గూర్చులు బహుశ్రమలు వస్తే అత్యధికముగా సంతోషించారు. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను. ప్రభువా నీకు స్తోత్రము నాయన, ఈ మాసిదోనియా సంఘాన్ని బట్టి నీకు స్తోత్రాలు దేవా. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటమ్మా? నిరుపేదలు కాదు, నిరుపేదలంటే పేదరికం కన్నా తక్కువ అన్నమాట. పేదలకి 2 దుప్పట్లు ఉంటాయి, 2 చీరలు ఉంటాయి, 2 బకెట్లు ఉంటాయి. నిరుపేదలంటే ఒకే ఒక్క చీర ఉంటుంది, అదే ఉతుక్కుని అదే వేసుకుంటూ ఉంటారు, అదే కట్టుకుని అదే ఇప్పుకుని అదే మరి శుభ్రం చేసుకుని అదే వేసుకుంటూ ఉంటారు. అది నిరుపేదలు. అలాంటి స్థితిలో వాళ్ళు ఏం చేశారంట? వాళ్ళ దాతృత్వము బహుగా, అందుకే దేవుడు పరిశుద్ధ గ్రంథములో వారిని రాయించాడు. ఇంత నిరుపేదలు బహుశ్రమలలో అన్నాడా? శ్రమలు వేరు, బహుశ్రమలు వేరు. 3 పాయింట్లు వచ్చినప్పుడు 6 పాయింట్లు విన్నప్పుడు మనం చూడండి. వాళ్ళు శ్రమలు కాదు, వాళ్ళకి బహుశ్రమలు. సంతోషము కాదు, అత్యధిక సంతోషం. అంతేకాదు వారు పేదలు కాదు, నిరుపేదలు. నిరుపేదలైన ఏం చేశారంటమ్మా? వారి దాతృత్వము బహుగా విస్తరించెను. సుబ్బులు అనే విజయమని నిరుపేద స్థితిలో నుంచి దేవుడి రోజున 2 బిల్డింగులు కట్టినట్టు కట్టింది. కిందొక మేడ, పైనొక మేడ వేసుకుంది. నిరుపేదలో ఉన్న విజయమని దేవుడు తన బిడ్డకు వివాహం చేసి పైనో గది కిందో గది ఉన్నట్టుగా 2 బిడ్డలనిచ్చాడు. వదిలిపెట్టాడా దేవుడు? విడిచిపెట్టాడా? వారి దాతృత్వము బహుగా విస్తరించను. అంటే మనం ఎప్పుడు కూడా ఆ స్థితిని మర్చిపోకూడదు.
మనలాంటి స్థితిలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కొరకు శ్రమలు అనుభవించట్లో ఉన్న అత్యధికమైన సంతోషాన్ని అనుభవించాలి. ఇది మనకు అలవాటైతే ఎంత బాగా బతికేస్తాం మనం. అదేంటో తెలియదు, కొంచెం మన లోపలికి ఏదైనా వచ్చి రాగానే గర్వం అనేది ప్రవేశించి మన భక్తిని పాడు చేసుకుంటాం, మన కుటుంబాన్ని పాడు చేసుకుంటాం, చుట్టూ ఉన్నవారిని కూడా దూరం చేసుకుంటాం. దానివల్ల ఎంత నష్టం కలుగుతుందో చూడండి. లాభం ఉందా దానివల్ల అంటే ఏమీ లేదు. కానీ మాసిదోనియా సంఘస్థులు వారి కష్టార్జితాన్ని ఆ నిరుపేద స్థితిలోనే పౌలు గారికి కానుక రూపంలో పంపించారంటే చూడండి. వారు చదవని ఎంత బాగుందో. ఈ కృప విషయములో, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలో మనఃపూర్వకంగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యం కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చా. అయ్యి బాబోయ్, మనకైతే ఏం చెప్పాలి? అమ్మా టైం అయిపోతుందమ్మా, పండగ దగ్గరకు వచ్చేస్తుందమ్మా, ఏదోటి చెయ్యాలమ్మా అడుక్కోవాలి. కొన్ని సంఘాల్లో అయితే నువ్వెంత 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 అంటారు. వీళ్ళు ఎలాగ ఎవరని చెప్పేసి ఆర్డర్ వేస్తారు, ఆర్డర్ పాస్ చేస్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంట, పౌలు గారిని అంటున్నారంట, అయ్యా తీసుకోండి అయ్యా, ప్లీజ్ అయ్యా తీసుకోండి అయ్యా అని బతిమాలుతున్నారంటండి. బతిమలాడుతున్నారంటండి వాళ్ళు. అక్కడ ఏమన్నా తమ సామర్థ్యము కంటే ఎక్కువగా మనఃపూర్వకంగా మమ్మను వేడుకుంటున్నారంటే, బతిమలాడుతున్నారంటండి. అయ్యా ఇది తీసుకోండి అయ్యా, ఇది తీసుకోండి అయ్యా. అప్పుడప్పుడు కొన్ని చోట్లకి వెళ్తామని చూసారా, నిరుపేద స్థితిలో ఉన్న దేవునికి ఇవ్వాలి. అది పరిశుద్ధుల కొరకైన పరిచర్య. చూసారా, చాలామందిలో ఇది ఉంటుంది. నాకేమీ లేదు, ఈ రూపాయి ఇచ్చేస్తే ఎలాగా, ఈ 10 ఇచ్చేస్తే ఎలాగా, మాకే ఏమీ లేదు అనుకుంటూ ఉంటారు. దేవునికి ఇవ్వడానికి వెనకాడుతూ ఉంటారు. ఎప్పుడు అలా చేయొద్దు. వాళ్ళు బతిమలాడుతున్నారంట, తీసుకోండి ప్లీజ్ తీసుకోండి. దేవునికి మనఃపూర్వకంగా మన ఇచ్చింది అసలు దేవుడు ఎప్పుడు ఉంచుకోడు. మనకు తెలియని రహస్యం అది. దేవుడు ఎప్పుడు ఉంచుకోడు. తిరిగి మరలా వాటికి మించిన రెట్టింపు ఉత్సాహాన్ని, రెట్టింపు సంతోషాన్ని దేవుడు ఏం చేస్తాడు? తిరిగి మరలా మనకే ఇస్తాడు ఆయన, మనకే ఇస్తాడు ఆయన. మరి బాబు కొంచెం పెట్టవా అని పిల్లల ముందు మనం ఆశతో ఇలా చూస్తూ ఉంటాం. వాడు పెడతాడు, నాన్న నీకు పెట్టాలా, తీసుకో అని పెడతాడు. పెట్టిన దాన్ని మళ్ళీ నాన్న తింటాడేటి, ఏం చేస్తాడు? మళ్ళీ బిడ్డకే కదా పెడతాడు. ఎదురుగుండా తీసుకుని తినగలడా? ఒకవేళ బిడ్డ పెట్టినా తినగలడా? మళ్ళీ తిరిగి ఏం చేస్తాడు? మళ్ళీ ఆ బిడ్డకే పెడతాడు. ఆ నాన్నకు మించిన నాన్న మన నాన్న, ప్రైజ్ ది లార్డ్. ఆయన తింటాడా? మరి మనకే పెడతాడు. కనుక కష్టపడాలి, మంచి పని చేయొచ్చు, కష్టపడాలి. వాస్తవమైన జీవాన్ని సంపాదించడానికి కష్టపడాలి. అక్షయమైన ఆహారం కొరకు కష్టపడాలి. శ్రమలలో కూడా సంతోషించేంత కష్టపడాలి. భౌతికమైన కష్టాలు మేలు కొరకే, ఆత్మ సంబంధమైన కష్టాలు కూడా మేలు కొరకే. ఆయన మన చేయి విడిచిపెట్టేవాడైతే కాదు. నాకు సంతోషం కలిగించదే, ఒకనాడు శుభులు ఇప్పుడు విజయమైన ఎలాగైంది మరి? అలాగే దేవుడు మనల్ని అందరినీ మార్చలేదా? మిగతా వారిని అలాగ మార్చడా? వారి జీవితంలోకి తీసుకొచ్చాడు. కూతురు లేదు, కూతురు లాంటి కోళ్ళు వచ్చింది కదా, రాలేదా? అయ్యో నాకు ఒక బిడ్డే ఉంది, ఇప్పుడు ఇంకో 2 బిడ్డలు వచ్చారుగా, రాలేదా? మా దగ్గరకు వస్తూ ఉంటారు కొంతమంది పిల్లలు, అమ్మమ్మో అని పిలుస్తూ ఉంటారు. మేము ఇంకా తాతరం లేదా అనుకుంటాం. ఎంతమంది మనవరు ఉన్నారు, ఎంతమంది మనవరాళ్ళు ఉన్నారు, చాలదా? సరిపోదా? ఇంకా వస్తూనే ఉంటారు. ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు, కొంతమంది మనవలు ఉన్నారు, అందులో ఇంకా కొంతమంది మనవరాళ్ళు ఉన్నారు. నానమ్మో తాతమ్మో అమ్మమ్మో అని పిలిచేవాళ్ళు ఉన్నారు. ఇంకా వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ గర్భాల్లో ఇంకా దేవుడు ఇంకా పెట్టలేదు, వాళ్ళని పెడతాడు. చాలదా? దేవుడు విడిచిపెడతాడా? దేవుడు ఆయన ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మన తండ్రి, మనల్ని ప్రేమించేవాడు. ప్రేమగల దేవుడు మనము నాశనం వాళ్ళని కోరుకునేవాడు కాదు, మన బాగును కోరుకునే మంచి దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు. దేవుని యొక్క సహాయం మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి.